32 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సేవలందించినటువంటి మహబూబ్ నగర్ యొక్క రైల్వే స్టేషన్ భారత్ అమృత్ స్కీమ్ పేరుతోటి నూతనంగా ఆధునీకరించబడబోతుంది. మహబూబ్ నగర్ పట్టణ ప్రాంత ప్రజలతో సుదీర్ఘంగా అనుబంధం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ రేపో మాపో ఆధునీకరించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పట్టణ ప్రాంత ప్రజలు ఉన్నారు. వారితో మాట్లాడి రైల్వే స్టేషన్ యొక్క ఆధునీకరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో పాత జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా మహబూబ్ నగర్ పట్టణ యొక్క ప్రజలతోటి రైల్వే స్టేషన్తో సుదీర్ఘమైనటువంటి సేవలు అందించే రైల్వే స్టేషన్ రేపో మాపో కొత్తగా ఆధునీకరించబోతున్నారు. కొత్త టెక్నాలజీతో రాబోతుంది. దీంతో మీకు పాత జ్ఞాపకాలు ఎలా గుర్తు చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భారత్ మహాత్మ స్కీమ్ కింద 500 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు రైల్వే స్టేషన్లు రూపురేఖలు మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము గత 40 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నాం. మేము చూస్తాం, మేము బొగ్గు ఇంజిన్ల నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాం. బొగ్గు ఇంజిన్లో ఏ విధంగా ఉంటుంది, అప్పుడు ఓన్లీ సింగిల్ లైన్ ఉండేది. మేము వచ్చిన తర్వాత ఇక్కడ మేము చూస్తున్నాం కానీ డబల్ లైన్, ట్రిపుల్ లైన్, ఇప్పుడు ఏకంగా జంక్షనే కాబోతా ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రైల్వే అనేది బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది. ఎందుకంటే బీదవారు చాలా మంది రోజు కొన్ని వేల మంది కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, వస్తారు. ఇక్కడ ఏంటంటే ఇది లేబర్ ఏరియా. ఇక్కడ లేబర్ చాలా వస్తుంటారు. మీరు మార్నింగ్ చూడండి, ఇంటర్సిటీకి కొన్ని వందల మంది దిగుతారు. ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వర్కులు చేసుకొని మళ్ళీ సాయంత్రం మన ట్రైన్ కూడా అంటే ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ట్రైన్ రేట్స్ తక్కువ ఉన్నాయి. అంటే అందరికీ అందుబాటులో ఉన్న విధంగా ఉంది కాబట్టి చాలా సంతోషిస్తా ఉన్నాం. మేము ఇప్పటికైనా ఈ స్టేషన్ మాకు గత ఏదైతే మాకు తీపి జ్ఞాపకాలు మా ముందు ఈరోజు మేము పంచుకుంటా ఉన్నాం మీ దగ్గర. రేపు రాబోయే కొత్తగా టెక్నాలజీ ఏదైతుందో దాని ప్రకారంగా దీని రూపురేఖలు మారిపోయి అంటే రేపు మళ్ళీ ఎవరైనా జనాలు వచ్చి కూడా అదే స్టేషన్ ఇట్లా మారిపోయిందా అనే విధంగా తయారవుతా ఉంది. ప్రత్యేకంగా మరొకసారి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. అంటే మీరు చెప్పండి, ఈ యొక్క పాలమూరు బిడ్డగా ఈ రైల్వే స్టేషన్ లో మీరు చిన్నప్పటి నుంచి చూసినటువంటి జ్ఞాపకాలు ఇప్పుడు మారుతున్నటువంటి కొత్త నూతన ఆధునీకరణలో మీరు ఏం గుర్తు చేసుకుంటారు? ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మకు అమృత్ భారత్ స్కీమ్ కింద మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలోనే పుట్టి ఈ ప్రాంతంలోనే పెరిగినాము. ఇక్కడ క్రిస్టియన్ కాలనీలో పుట్టినాము, స్టేషన్ ఏరియాలో పెరిగినాము, న్యూ మోతీనగర్లో సొంత ఇల్లు కట్టుకున్నాము. మేము చిన్నగా ఉన్నప్పుడు మీటర్ గేజ్ ఉండే, అంటే బొగ్గుతో నడిచే రైలు ఇంజన్ చూసినాము. తర్వాత డీజిల్తో వచ్చింది. అప్పుడు మల్లికార్జున్ గారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మల్లికార్జున్ గారు పార్లమెంట్ సభ్యులు మహబూబ్ నగర్లో ఉండి దాన్ని మీటర్ గేజ్ని తీసి బ్రాడ్ గేజ్ చేసిరు 1993లో. చేసిన తర్వాత దినదినం అభివృద్ధి చెందుతుండే. ఉమ్మడి జిల్లాకు మొత్తం కూడా ఇదే కేంద్రీకృతమైనటువంటి రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం చూస్తే నాగర్ కర్నూలు ఏరియాలో రైల్వే లైన్ లేదు. కాబట్టి ఉమ్మడి జిల్లా మొత్తము భారతదేశంలో వలసల జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అనే పేరే విధంగా అయితే ఉందో, వలస వెళ్లాలంటే ట్రైన్ సౌకర్యమే. కాబట్టి ఇక్కడ ఉమ్మడి జిల్లా మొత్తం ఇక్కడికి వచ్చి వెళ్తుండ్రి. దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ను అన్ని స్టేషన్లు ఆధునీకరిస్తున్న క్రమంలో 500 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించి అమృత్ భారత్ స్కీమ్ కింద మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ని చాలా డెవలప్ చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను రూపొందించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ టెక్నాలజీని మహబూబ్ నగర్ ప్రజలకు అందిస్తున్నందుకు మరొకసారి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచం మొత్తం కొత్త టెక్నాలజీతో ముందుకు దేశంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే రైల్వే స్టేషన్లో కొత్తగా మార్పులు చేస్తున్నారు. మీరేం గుర్తు చేస్తున్నారు? హైదరాబాద్ ఎక్కడ జోగులాంబ గద్వాల జిల్లా. నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చిన బస్సుకు వస్తే కనీసం అంటే 200-250 రూపాయలు అవుతుంది. అదే ట్రైన్కి వస్తే 60 రూపాయలలో వచ్చిపోతాం. మరి ఇప్పుడు ట్రైన్కి పోవడానికి మాకు ట్రైన్ అందుబాటు ఉంది మాకు. కాబట్టి మాకు పోవడానికి రానికి పోనీకి మాకు ట్రైన్ అందుబాటు ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బస్సుల ఛార్జీలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి భరించలేక మేము ట్రైన్కి ఫెసిలిటీ ఉంది కాబట్టి ట్రైన్ సద్వినియోగం చేసుకుంటాము. కొత్తగా అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న. ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. 1993లో మొట్టమొదటిగా ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడము, సుమారుగా 32 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పాలమూరు వలస జీవులతోటి సంబంధాలు కలిగినటువంటి ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క సేవలు చాలా చిరస్మరణీయంగా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అమృత భారత్ యొక్క స్కీమ్ పేరుతోటి ఇక్కడ మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నూతన ఆధునీకరణ పద్ధతుల్లో కొత్త టెక్నాలజీతో ముందుకెళ్లడం అనేది చాలా సంతోషదాయకము. ఇక్కడ గతంలో కూడా అనేక మంది ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఒక నూతనీకరణతో ప్రపంచంలో ముందుకెళ్తున్నటువంటి
రైల్వే స్టేషన్ తీసుకుపోవడము, మా యొక్క మహబూబ్ నగర్ని సెలెక్ట్ చేయడం అనేది ఒక చాలా సంతోషదాయకం అని చెప్తున్నారు. మనము గుర్తు చేసుకుంటే మహబూబ్ నగర్లో 1993లో ఈ యొక్క రైల్వే స్టేషన్కి ఒక తీపి జ్ఞాపకంగా గుర్తున్నటువంటిది ఈ రైల్వే స్టేషన్ పైన వాచ్ అనేది ఉంటుంది, గడియారము. ఈ గడియారం కూడా 93లో ప్రారంభం చేశారు. ఇప్పటికి కూడా ఆ గడియారము ఒక తీపి జ్ఞాపకంగా పాలమూరు యొక్క బిడ్డలు, మహబూబ్ నగర్ యొక్క వాసులందరూ కూడా ఉమ్మడి జిల్లా ప్రజలందరూ గుర్తు చేసుకున్నటువంటి ఈ యొక్క వాచ్ అనేది మనం గుర్తు చేసుకోవచ్చు. మరో 2-3 రోజుల్లో కూడా ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాని ఒక రైల్వే స్టేషన్ని పూర్తిగా నూతన ఆధునీకరణ పద్ధతుల్లో మార్చేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతాయని చెప్పేసి మహబూబ్ నగర్, పాలమూరు ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుండే పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.